ఏపీలో లెటర్స్ వార్ జరుగుతోంది. ఏపీ సీఎం జగన్ కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. వైఎస్ ను మొదట్లో విమర్శించిన తాను తర్వాత అభిమానిగా మారిపోయానన్నారు. ఆయన విపక్షాలపై చేసే విమర్శలు హుందాగా ఉండేవన్నారు. పవన్ విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు సినిమాల్లో విలన్ తీరుగా అభివర్ణించచ్చేమో అన్నారు ఆయన. చట్టపరంగా పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకు అని ప్రశ్నించారు. పవన్ పై బురద జల్లుతూ లబ్ధి పొందాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుందని అన్నారు ఆయన. 2019 ఎన్నికల్లో కేసీఆర్ దత్తపుత్రుడిగా ఏపీలో ఓట్లు కొనేందుకు కోట్లాది రూపాయలు తీసుకుని ఏపీ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారన్నారు. హరిరామ జోగయ్యకు మంత్రి అమర్నాథ్ బహిరంగ లేఖ ద్వారా కౌంటర్ ఇచ్చారు. హరిరామ జోగయ్యకు వయసు పెరిగే కొద్దీ అశ్లీలత పెరుగుతోందన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పై ధృతరాష్ట్ర ప్రేమ ఉంటే ప్రయోజనం ఏంటని అడిగారు. మీ పట్ల మాకు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని అన్నారు. విచక్షణ విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. నలుగురు చెప్పాల్సినటువంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత చిల్లరగా ఈరోజు లేఖ రాశారు ముఖ్యమంత్రికి అనేటువంటి చూసాం. ఏ రకంగా ఎంత అశ్లీలంగా అంటే బహుశా పవన్ కళ్యాణ్ గారు నేర్పించినట్టుంది ఈ రకమైనటువంటి అశ్లీలత అంతా కూడా. అందుకని ఆ రకమైనటువంటి ప్రశ్న కూడా వేశాను. ఏ రకంగా ఈయన సీనియర్ ప్యాకేజ్ స్టార్గా తయారయ్యాడు. ఈయన ఏమంటారంటే ఓల్డ్ ఏజ్, ఇప్పుడు ఆయన ఒక ప్యాకేజ్ అయితే ఈయన ఒక ప్యాకేజ్ స్టార్. సో పెన్ను కూడా చేతిలో పట్టుకునేదానికి ఓపిక లేనటువంటి మీకు ఈ రకమైనటువంటి ప్రలాపనలన్నీ ఎందుకని నా తాలూకు ఉద్దేశం.